ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక ఫార్వర్డ్ చేస్తూ మరి దేవునికి మహిమకరంగా బ్రతుకుచున్నటువంటి నా ప్రియ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా ప్రార్థనలో మిమ్మల్ని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఖచ్చితంగా మీరు దూరంగా ఉన్న శరీరానుసారంగా మీ ప్రతి అక్కరత దేవుడు తీర్చును గాక. ఈరోజు ఒక జాగ్రత్త గురించి ప్రభువారు చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? జాగ్రత్త. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, అరే జాగ్రత్త, అటు ముళ్ళు ఉంటాయిరా కదా, జాగ్రత్త, అటు పాములు ఉంటాయి, జాగ్రత్త, అటు కరిసే కుక్కలు ఉంటాయి, జాగ్రత్త, వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు కదా, రకరకాలుగా అన్నమాట. జాగ్రత్త, అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి, పడుకోబోక బయట, అన్నీ జాగ్రత్తలే కదా. మన జీవితానికి ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వింటాం కదా, మనం చక్కగా వింటాం కదా. తల్లిదండ్రులు వాడి పిల్లలు చక్కగా వింటారు కదా. ఎందుకంటే బిడ్డలకు ఉన్న మీరు ఆత్మీయ తండ్రి చెప్పింది అక్షరాలా పాటిస్తారు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. దేన్ని బట్టి? అవునమ్మా, ఆత్మీయ తండ్రి చెప్పింది అక్షరాలా పాటిస్తాం. తండ్రి చెప్పిన మాట వింటాం కాబట్టి దేవుని ఒకసారి స్తుతించండి. హల్లెలూయా. వినేవాళ్ళు స్తుతించండి. హల్లెలూయా. వినేవాళ్ళు స్తుతించండి. హల్లెలూయా. అది విన్నోళ్ళు స్తుతించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎటు తిరిగి చెవులు పాప వినపడగా, చెవిటోడు చెవులు ఎంత శంఖం ఊదినా సుఖమే ఉందనయ్యా కదా. పెద్దగా ఊదినా వినపల్లా అంటాడు. మనం తెలుసు కొంతమంది చెవిటోళ్ళ గురించి వింటూ నవ్వుకుంటూ ఉంటారు, కానీ నిజంగా ఆత్మీయంగా చెవుడు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ చెవులకు వినపడవు. ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు, తోడేళ్ల దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తున్నా. మిమ్మల్ని పంపించేటప్పుడు మీరు ఎలా ఉన్నారు తెలుసా? గొర్రెల వలె ఉన్నారు. ఒక గొర్రె తోడేళ్ళ దగ్గరికి వెళ్తే తోడేలు చక్కగా ప్రేమించి ఆదరించి దగ్గరకు తీసుకునిదా? తీసుకోదు. అసలు తోడేలు యొక్క స్వభావం, తోడేలు యొక్క లక్షణం, తోడేలు యొక్క జీవన శైలి ఎలా ఉంది తెలుసా? నేర్చుకోండి. ఎందుకు తోడేలు గురించి ప్రభువారు చెప్పాడంటే 2 రకాల కోణాలు చెప్తాం మీకు. తోడేలు ఆడ మగ 2 ఉంటాయి. ప్రతి జీవిలో 2 ఉంటాయి. ఈ ఆడ మగ ఎలా ఉంటాయి అంటే బాగా అన్యోన్యంగా ఉంటాయి, చాలా ప్రేమగా ఉంటాయి, కలిసికట్టుగా ఉంటాయి. తోడేళ్ళు ఎలా ఉంటాయంటే ఆడ మగ కలిసి తమ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్య భర్త కలిసి కుటుంబాన్ని చక్కదిద్దుకునే రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన పరిస్థితి అలా ఉందా? ఏమా చెప్పండి. తోడేళ్ళు ఆడ మగ కలిసి ఉంటాయి, కలిసి ఉండటానికి ఇష్టపడతాయి. భార్య భర్తలు ఆత్మీయ జీవితంలో కలిసి ఉండటానికి ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఇష్టపడుతున్నారు అట్లా. ఈరోజు భార్య భర్తలను చూస్తున్నాం. భార్య బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్తుంటే భర్త ఇంట్లో కూర్చోనో, లేకపోతే మందు తాగుతానో, లేకపోతే సినిమాల షికార్లను, ఇంకా పాపిష్టి పనులకు పరిగెడుతూ ఉంటారు. కుటుంబ వ్యవస్థ చక్కదిద్దుకోవడానికి, మన కుటుంబాలు బాగుండాలి అని అంటే తోడు నీడగా ఉన్న భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండటం నేర్చుకోవాలి, కలిసికట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి, ఒకే మాటగా, ఒకే పయనంగా, ఒకే అడుగులు వేసే రీతిలో ఉండాలి. ఇక్కడ తోడేలు స్వభావం చూసారంటే, తోడేలు గురించి నేను చెప్తున్న సందేశం ఏంటంటే మీకు ఈరోజు, తోడేళ్ళ దగ్గర మిమ్మల్ని పంపించేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఆ తోడేళ్ళు మీరు చూస్తే ఒక్కదానికైనా జాలి ఉండదు. టార్గెట్ అంటే ఏదైతే ఉన్నదో, ఈ దేన్నైతే వేటాడాలనుకుంటాయో ఆ వేటాడదాన్ని నాశనం చేసేదాకా పీల్చి పిప్పి చేసేంత వరకు కూడా అవి నిద్రపోవు. అంటే తోడేలు యొక్క స్వభావం ఆడామగా కలిసి ఉండటమే కాదు, వాటికి కలిగిన సంతానాన్ని కూడా, అంటే కుటుంబ వ్యవస్థను కూడా ఒక తాటి మీద నడిపించడానికి ఇష్టపడతాయి. ఈరోజు కుటుంబ వ్యవస్థని ఇంతమంది సంఘానికి వస్తాం పోతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, పాటలు పాడతాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, ప్రైజులాడి చెప్తాం, హల్లెలూయా అంటాం, దేవుని స్తుతిస్తాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. కానీ ఏ రోజైనా భార్య తన భర్తతో, తన బిడ్డలతో కలిసి
ఒక సమైక్యంగా దేవుని ఆరాధించడానికి మన శత్రువుని అంతమొందించడానికి ఎప్పుడన్నా ఇష్టపడ్డామా? తోడేలు ఇష్టపడింది. తోడేలు యొక్క స్వభావం ఏంటి తెలుసా? తోడేలు యొక్క తంత్రాలు ఎలా ఉంటుంది తెలుసా? కలిసి కట్టుగా సమైక్యమైన కృషి ఉండింది వాటిల్లో. ఎందుకు మిమ్మల్ని తోడేల దగ్గర పంపిస్తాను? నేర్చుకోండి, తోడేలను చూసి మీరు నేర్చుకోండి, జాగ్రత్త పడండి. ఎరగా ఉన్నదాన్ని ఏ రీతిలో పీల్చి పిప్పి చేస్తాయో నాశనం చేసేంత వరకు కూడా అవి నిద్రపోవంట. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య వస్తాయి, జాగ్రత్త చెప్తున్నాడు పౌలు కూడా సంఘానికి. నేను వెళ్ళిపోయాక అంటే మీ మధ్య నుంచి ఆత్మీయ తండ్రి బిడ్డలకు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత. అబ్బా, ఏం ప్రవేశిస్తాయట అంటే ఎందుకు ఈ యొక్క తోడేలు గురించి ప్రభువారు చెప్పిన, పౌలు భక్తుడు చెప్పిన, యెషయా ప్రవక్తలు చెప్పిన, అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన వీటి తోడేలు గురించి బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందంటే, రెండు సాదృశ్యమైన రూపకాలు, రెండు ఏమంటారు సింబల్స్ కనపడతాయి తోడేలు గురించి. ఏంటో తెలుసు? అది ఒకటండి క్రూరత్వం కనపడుతుంది తోడేల్లో. ఏం కనపడుతుందట? క్రూరత్వం కనపడుతుంది. రెండవది ద్రోహానికి సాదృశ్య రూపమే తోడేలు. ఆ తోడేలుకి కనికరం అనేది ఉండదు. ఇక్కడ దేన్ని పోల్చి చెప్పాడు తెలుసా ప్రభువారు? తోడేలు అంటే అడవి తోడేళ్లే కాదు, సంఘాలలో చేర్చబడే సంఘాలలో ఉన్నటువంటి తోడేల గురించి కూడా మాట్లాడుతున్నాడు. చాలా మంది ఒక పాపిని రక్షించి దేవుని సన్నిధాన్ని నడిపించాల్సింది పోయి తనంతట తాను దేవుని సముఖానికి వచ్చాడు. ఆ వచ్చినోడిని, ఆ వచ్చిన అమ్మాయిని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు తోడేళ్ళు వంటి వారు. వాళ్ళ క్రూరమైన స్వభావం వాళ్ళలో ఉంది. వాళ్ళ ద్రోహం చేసే స్వభావం ఉంది. దేవుని పిల్లలుగా దేవుని చెంత చేరకుండా ఉండటానికి ఆటంకాలు పడుతూ ఉంటారు చాలా మంది. వారు విద్రోహులు, వారు తోడేలు వంటి వారు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. అందుకే పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయి అంటే నేను ఉన్నప్పుడైతే రారు వాళ్ళు. ఆ తోడేలు మంద కాపరి ఉన్నంత వరకు రావు. కొడతాడామని, చంపేస్తాడని భయం. అందుకంటున్నాడు, సంఘంలోనికి ఈ సంఘాన్ని బిడ్డలారా మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్తే ఎవరు వస్తారు తెలుసా? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవి నాశనము చేసిందాక నిద్రపోవండి. కొంతమంది సంఘములోనే ఉంటూ సంఘ విశ్వాసుల్ని దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉండరు, సంఘములోనే ఉంటారు. వాళ్ళ లక్షణం, వాళ్ళ ఆలోచన తోడేలు వంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఈ గొర్రెల్ని పాడు చేసే స్వభావం. ఒకవేళ మీలో ఆ స్వభావం ఉంటే దయచేసి తొలగించుకోండి. తోడేళ్ళు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఆడ మగ అంటే భార్య భర్త, అదేవిధంగా సమిష్టిగా కుటుంబం సమైక్యంగా పోరాడతాయట తోడేళ్ళు. శత్రువుని ఎరను పాడు చేసేంత నిద్రపో. నువ్వేమి నేర్చుకోవాలి తెలుసా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును పాడు చేసే తోడేలు వంటి స్వభావం కలిగిన శత్రువైన సాతాన్ని అంతమొందించేంత వరకు కూడా క్రైస్తవ జీవితంలో నిద్ర ఉండకూడదు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రూరమైన తోడేలు గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. ఒకవేళ ఏముందనే అని అనుకున్న ఆదవర్షమా, రాత్రి వేళ సంచారం చేస్తాయి. చీకటి ఉన్న సమయంలో అనగా నీ బ్రతుకులో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే నీకు ప్రార్థన కొదువుకుంటుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధానకు నువ్వు కొదువుగా దూరమైపోతానికి ఇష్టపడతావు, నీ కష్టమో, నీ కన్నీళ్ళు, నీ బాధలో నీవు తట్టుకోలేక ఎప్పుడైతే దివ్యమైన దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతూ ఉండటానికి, గడపడానికి ఇష్టపడతావో అప్పుడే ఆ తోడేళ్ళు నీ దగ్గరకు వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు దూరమయ్యావు కాబట్టి నిన్ను పాడు చేయడానికి వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏముంది లెక్క, నేను ప్రార్థన చేసినా దేవుడు వింటల్లా, నువ్వు చేసినా వింటల్లా. ఎందుకు వింటాయి? మనలో క్రూరత్వం ఉంటే దేవుడు ఎందుకు వింటాడు?
పాడు చేసే కుటుంబాలను పాడు చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఏమి లేదు, చిన్న చిచ్చు చాలు కుటుంబం దెబ్బ పతనం అయిపోవడానికి. అమ్మవు చూసావా ఎందు నవ్వుతూ వెళ్ళాడన్నమాట అంటారు. అయిపోయా. అటువైపు తిరిగి నవ్వుతూ వెళ్ళాడా? అటువైపు. ఎటువైపు? చూడండి అక్కాయలు మీరే, అటువైపు. ఇటు వచ్చిన తర్వాత ఏందరా మీ ఆవిడ తెల్లంగా నవ్వుతూ ఉంది, మొన్న ఏడొక బాంబు ఆడొక బాంబు. వీడికి లేనిపోయిన అనుమానం, పాపం ఆమెకి లేనిపోయిన అనుమానం. అనుమానమే చెప్పండి, మనం అంటాం కదా సహజ సిద్ధంగా, ఏం పోతాం అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే చాలు పతనమే. అంటే తోడేలు ఎలా వచ్చింది తెలుసా? అది అన్ని వేట ఎలా ఆడిద్దో తెలుసా? దాని చూపు ఎలా ఉండిద్దో తెలుసా? దాని కన్ను దృష్టి ఎటువైపు ఉండి తెలుసా? ఎర్రవైపు మాత్రమే ఉండిద్ది. తోడేలుకున్న స్వభావం ఏంటంటే ఎర్ర అందేంత వరకు ఎంత ఆకలైనా సరే ఓర్పుతో ఉండిద్దంట. ఓర్పుతో ఉండిద్దంట. తన గుంపును కూడా ఓర్పుతో ఉంచిద్దంట. కొంచెం ఓర్చుకునిద్ది, కానీ కొంచెం ఓర్చుకునేది, కానీ వేగం మాత్రం తగ్గదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎర్రను వేటాడడానికి వేగంలో తగ్గుముకోలేదు. వేగాన్ని, స్పీడ్ని పెంచిద్ది. కానీ ఎర్రను ఛేదించేంత వరకు అది మాత్రం నిద్ర పోదు. రాత్రుల్లో నిద్రపోవు తోడేళ్ళు. ఎక్కడ 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 అన్వేషణ. ఎలా సముష్టిగా గ్యాదర్ అవుతుంది, రౌండ్ అప్ చేస్తాయంటే ఎంత పెద్ద జంతువైనా సరే, వాటికంటే ఎత్తుండా వాటికంటే లావుండా సరే ఏం చేస్తాయనంటే చుట్టూ రౌండ్ అప్ చేస్తాయి. శత్రువుని కన్ఫ్యూజ్ చేస్తాయి, ఎర్రను కన్ఫ్యూజ్ చేస్తాయి, మురుగుతాయి, అరుగుతాయి, అరుస్తాయి, కేకలు పెడతాయి. ఒక ప్రళయాన్ని సృష్టించి ఎలాగైనా సరే అమాంతంగా శత్రువుని అంతమొందించేంత వరకు కూడా ఎర్రను అంతమొందించే నిద్రపోనే సమిష్టింది. ఎలా తెలుసా? చూడండి, వాక్యంలోనే చెప్తుంది వాటి గురించి. వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి చూడండి. రాత్రి వేళ, ఏ టైం అంట అది? రాత్రి వేళ అవి ఏం చేస్తాయో చూద్దాం ఒకసారి. 1:8 హబక్కూకు 1:8 అక్కడ ఏం రాయబడింది ఒకసారి చూడండి. రాత్రి చూడండి, మాట అందరు వినాలి. రాత్రి యందు అబ్బా అంటే తోడేలు చురుకుదనాన్ని కూడా పోల్చాడు ఇక్కడ. అవి రాత్రి యందు తిరుగుతాయి. అందుకని నేను చెప్పాను, తోడేలు వేగాన్ని పెంచుకుంటాయి, కొంచెం ఓర్చుకున్నా సరే ఆకలితో ఉంటాయి. నీ జీవితంలో నువ్వు లక్ష్య సాధన వైపు నువ్వు పరిగెత్తేటప్పుడు, ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తూ నువ్వు పరుగు ఎత్తేటప్పుడు, నీకు ఉపవాస దీక్షతో నువ్వు పరుగు ఎత్తేటప్పుడు నీకు ఆకలిని అనిపించొచ్చామో, కానీ దీన్ని మర్చిపో. నీ లక్ష్యం ఎట్లుండాలి తెలుసా? దేవుని వైపే. సాధించేంత వరకు కూడా నిద్రపోకూడదు. శత్రువును అంతమొందించేంత వరకు కూడా నిద్రపోకూడదు. తోడేలు చూసావా, ఎర్రను పట్టుకునేంత వరకు తన వేగాన్ని ఏమాత్రం తగ్గి ఉండదు. రాత్రి వేళ ఎక్కడైతే నీ ఆత్మీయ జీవితంలో కొంచెం చీకటి కమ్మిందో, ప్రార్థన జీవితం కొంచెం లోపంగా ఉందో, నీలో ప్రార్థన లోపం, సహవాసం లోపం, దేవుని సన్నిధి లోపం ఎప్పుడైతే నీలో కనపడిద్దో తోడేళ్ళు వస్తాయి నీ దగ్గరకు, నేను పట్టుకొని పిప్పి చేసేస్తాయి. జాగ్రత్త. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉంది. అక్కడేమంటాడు చూడండి ఒకసారి. అక్కడ భక్తుడైన ఇర్మియా మాట్లాడుతున్న ఒక మాట మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులయ్యారు గనుక అరణ్యము నుండి వచ్చిన సింహం వారిని చంపును. అడవి తోడేళ్ళు ఏమండి? అడవి తోడేళ్ళు స్వభావం ఎట్లుండి? తోడేళ్ళ స్వభావం ఏం చేసిందట? నాశనము చేస్తాయట.
వేగాన్ని పెంచుతాయి, ఓర్చుకుంటాయి, వేగాన్ని పెంచుతాయి, శత్రువుని అంతమొందించేంత వరకు, అంటే తన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా, తన ఎరను ఛేదించేంత వరకు కూడా. వాటికి నిద్ర అనేది లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకుంటున్నావు బిడ్డ? ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? పొద్దుగూకులు ప్రార్థన అనుకుని వెళ్తున్నావేమో, ఆదివారం రాము అందరికంటే ముందు నువ్వే ఉంటున్నావేమో. జ్ఞాపకం చేసుకుని నువ్వేమి నేర్చుకుంటున్నావు? ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళి, ప్రతి బుధవారం వెళ్ళి, ప్రతి ప్రత్యేకమైన ఆరాధనలో శుక్రవారం శనివారము పొద్దుగూకులు దేవుని సన్నిధిలో గడుపుతున్న నీవు నేర్చుకోవలసినది ఏంటంటే, తోడేళ్ల చెర నుండి తప్పించుకోవడానికి ఓ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. తోడేళ్ల స్వభావాన్ని ఒకసారి అవగాహన చేసుకోవాలి. అవి ఎంత చురుగ్గా పనిచేస్తాయి, ఎంత వేగవంతంగా పరుగులెడతాయి, ఎంత వేగంగా శత్రువును అంతమందించి నాశనం చేసేంత వరకు కూడా అవి నిద్రపోవో. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది తెలుసా? అపవాది చెలరేగుతున్న నీ కుటుంబంలో, అపవాది చెలరేగుతూ నీ కుటుంబాన్ని పతనం చేస్తూ పతనావస్థకు తీసుకెళ్తున్న అపవాది మీద నీ కన్ను దృష్టి ఎలా ఉండాలంటే, తోడేళ్ల వలె చురుకుగా పని చేయాలి. నువ్వు తోడేళ్ల వలె ఓర్పుతో పని చేయాలి. నీవు తోడేళ్ల వలె సంఘములో సమిష్టిగా పోరాడాలి. నీవు ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే సంఘమంతా రౌండప్ చేయండి, గొలుసు ప్రాంతంలో అందరూ కూర్చోండి, పోరాడదాం. ఆ సమస్య ఎందుకు పోనో చూద్దాం. సమస్యను క్రియేట్ చేస్తున్నటువంటి శత్రువైన సాతాను అంతమందేంత వరకు కూడా మనకు విడుదల లేదు. విడుదల లేకుండా నిలబడి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం, సాగిలపడి ప్రార్థన చేద్దాం. ఎందుకు మనం సాధించలేమో చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని సమస్య వచ్చిందని పరుగులెడితే పిరికివాడు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం వారసుడు కాదు. తోడేళ్ళలో ఉన్న ధైర్యం మనలో ఉండాలా, తోడేళ్ళలో ఉన్న చలాకితనం మనలో ఉండాలా, తోడేళ్ళలో ఉన్న చురుకుదనం మనలో ఉండాలా, తోడేళ్ళలో ఉన్న వేగం మనలో ఉండాలా. వెంటనే మనం స్పందించాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన. వెంటనే స్పందించాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడైతే శత్రువు అంతమొందించే ప్రదేశం ఉందో ఆ ప్రదేశం నుండి మోకరించడం ప్రారంభించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సమస్యలు బాధలు ఇవే. పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుందో అక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేయి. పరిష్కార మార్గం నా దేవుని సన్నిధిని విశ్వసిస్తే అక్కడే మోకరించి ప్రార్థన చేయి. ఎందుకు తోడేళ్ళ దగ్గర దేవుడు పంపాడు తెలుసా? నేర్చుకుంటామని. తోడేళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు తెలుసా? దానిలో మోసాన్ని నేర్చుకోవద్దు, దాని యొక్క కదలికలు నేర్చుకొని జాగ్రత్త పడాలి మనం. అంటే అపవాది ఏ విధముగా వచ్చిందో ఇంట్లోకి, ఇప్పుడేమి చేయట్లా, ప్రశాంతంగా ఉందలే ఇల్లు అనుకున్న టైంలో నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందనుకుంటావో అప్పుడే నీ మీద దాడి జరిగింది. అబ్బాయి ఇల్లు ప్రశాంతంగా ఉందనుకున్నాను, ఇంతలోనే ఇన్ని గొడవలు అవుతాయి నేను అనుకోలా. ఈ గొడవల్లోనే ఇలా జరిగిద్దని నేనాడు కూడా అనుకోలా. జాగ్రత్త పడాలి. తోడేలు ఏ విధంగా దాడి చేసిద్దో తెలుసుకోవాలి మనం. తోడేలంటే అపవాది రకరకాలుగా దాడి చేస్తుంది. అపవాది చేతికి మనం చిక్కామా నాశనమే మన బ్రతుకు. ఏ రీతిలో అపవాది అడుగులు వేసి, తోడేళ్ళు శబ్దం చేస్తూ అడుగులు వేయదు. చుట్టూ ఏదైతే ఎర ఉన్నదో ఆ ఎర చుట్టూ రౌండప్ చేస్తాయి. సైలెంట్గా నెమ్మదిగా వెళతాయి, చప్పుడు రాకుండా వెళ్తాయి. అమాంతంగా తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తాయి. అందుకే బిడ్డ, సాతాను నెమ్మదిగా సులువుగా చిక్కులు పెడుతుంది. అమాంతంగా నీ యొక్క హృదయంలో లేక నీ యొక్క కుటుంబంలో చొరపడుతుంది. అమాంతంగా నిన్ను బలహీనమైన ఘట్టానిగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనమైపోతావో నాశనమే. ఇక నువ్వు పాడైపోయి మరణించేంత వరకు అది వదిలిపెట్టదు. కొంతమంది జీవితాల్లో అపవాది ఎలా ప్రవేశించిందంటే, దేహంలో ప్రవేశించింది అనంటే మొదట అవయవాలు పాడు చేయటం ప్రారంభమవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పలేడు. జాగ్రత్త. మన అడుగులు ఎలా ఉండాలట చెప్పండి, జాగ్రత్త. ప్రభువే చెప్పాడు కదా, 10:16 ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా. అయితే బిడ్డలారా ఎలా ఉండమన్నాడు? జాగ్రత్తగా
ఉండమన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను పంపిస్తున్నాను కనుక పాముల వలె వివేకం, పావుర వలె నిష్కపటులై. ఈ పావురం కూడా ఎందుకు చెప్తున్నాడో తెలుసా? పాము వినికిడి శబ్దం ఎక్కువ, చిన్న సౌండ్ వచ్చిందంటే అలర్ట్ అయిపోతుంది. అంటే తోడేళ్ల దగ్గరకు మీరు వెళ్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. పాము ఏ రీతిలో వివేకం, జ్ఞానం కలిగి ఉండిద్దో ఆ రీతిలో జ్ఞానం ఉండాలా. మళ్ళీ అంతేకాదు, ఈ తోడేళ్ల మధ్య మీరు ఎలా ఉండాలి? పావురం వలె, కపటము లేని వ్యక్తులుగా మనం ప్రవర్తించు. చాలా చాలా అలర్ట్గా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? మన ఇష్టానుసారం మనం ఎందుకు పాడవుతున్నాం? మన కుటుంబ వ్యవస్థ ఎందుకు చిన్న భిన్నమవుతుంది? కారణం ఒక్కటే, పాము వలె ఏం లేదు మన దగ్గర, వివేకం లేదు. పావురం వలె నిష్కపటము లేదు. తోడేలు అని లెగుస్తాం. మనం లెగుస్తామా లేదా? కొంతమంది భార్యాభర్తలు గొడవలు ఆడేటప్పుడు పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. అదొక అలవాటు. భర్త మీద పెత్తనం చేయాలి అనుకునే అలవాటు భార్యలకు ఉంటే, భార్య మీద పెత్తనం చేయాలని భర్తలకు ఉండింది. ఈ కేకలు పెడబొబ్బులకు ఊళ్ళో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. ఇక లాభంలా నన్ను కొట్టాడు కాబట్టి రా, మా పుట్టింటోళ్ళకి ఫోన్ చేస్తాను, అసలు ఇక నీతో కాపురం చేస్తే అప్పుడు అడుగని చెప్పి పయనం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఎప్పుడైతే మీ ఇద్దరు నిష్కపటంగా లేకుండా కపటంతో వ్యవహరిస్తారో అప్పుడే తోడేళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే వివేకం లేక అవివేకంతో ఉంటారో తోడేళ్ళు రుచి పడతాయి మీ మధ్య. తోడేళ్ళకు మీరు దొరికిపోయారు కాబట్టి ఇక పిప్పి చేస్తాయి తోడేళ్ళు. జాగ్రత్త. అందుకే మనం ఎలా ఉండాలట? పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటం. ఇలా ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాము ఎంత వివేకంగా ఉండిద్దో తెలుసా? ఎంత జ్ఞానం ఉండి తెలుసా? చిన్న చప్పుడైతే చాలు, బి అలర్ట్. చిన్న శబ్దమును బట్టి అది అలర్ట్ అయిపోయితే, చిన్న మాటలు పుట్టినాయి అంటే ఆ మాటలను బట్టి నువ్వు ఎంత జాగ్రత్త పడాలో తెలుసా బిడ్డ? ఆ వివేకం నీకుందా? నిష్కపటంగా ఉండాలి. మళ్ళా వివేకంగా ఉండాలంట. ఎలా ఉండాలి? మళ్ళా నిష్కపటంగా ఉండాలి. మనం కపటంతో వ్యవహరించొద్దు. మనకు నష్టం అది. కపటమైన ప్రవర్తన జీవితం, వేషధారణ కలిగిన జీవితం మనకు నష్టమే, లాభాన్ని ఏమాత్రం తీసుకురాదు. కనుక తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నా బిడ్డ, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక ఎలా బ్రతకాలో తెలుసా? మీరు పాము వలె వివేకం, పావురు వలె నిష్కపటం కలిగి ఉండాలా. ఎందుకంటే తోడేళ్ళ మంద గుంపుగా ఒక్కసారి పడ్డాయంటే నీ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, నీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది, నీ ఆత్మీయ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది, నీ యొక్క సామాజికమైన వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అలాంటప్పుడు నిన్ను కాపాడేవాడు మాట్లాడుతున్నాడు, కురుకడు నిద్రపోని వాడు మాట్లాడుతున్నాడు. పాముని జ్ఞాపకం చేసుకో, పావురాన్ని జ్ఞాపకం చేసుకో, వివేకం కలిగి ఉండు, జ్ఞానయుక్తంగా ఉండు. అదే విధంగా నిష్కపటమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకు సమాజంలో, సంఘంలో అని. అంటే తోడేళ్ళ నోట మనం పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలా? వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలా. జ్ఞానంగా చిన్న శబ్దాలు నేను చెప్పాను. తోడేళ్ళ యొక్క క్యారెక్టర్, స్వభావం అని చెప్పాను. సమైక్యంగా దాడి చేస్తాయి, ఓర్చుకుంటాయి. అమాంతంగా రాత్రిపూట అనగా రాత్రి అనగా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ప్రార్థన లేని సమయంలో నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే కొదువు ఉండిద్దో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతూ ఉంటావో, ఆదివారం వస్తే చాలు. ఆదివారమే పనులన్నీ గుర్తొస్తాయి. ఆదివారమే బంధువులందరూ వస్తారు మన ఇంటికి. ఆ బంధువులు తీసుకొచ్చే మనసే మనకు లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ బంధువులు వచ్చారంటే నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఏం తీసుకొచ్చారంటే చీకటిని తీసుకొచ్చారు. ఆ చీకటి పోవాలంటే జ్ఞానం ఏం చేయాలి తెలుసా? ఒక్కసారి చేతనైతే వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకురా, చేతనైతే వాళ్ళని కూడా దేవుని దగ్గరికి తీసుకురా, చేతనైతే వాళ్ళు లేదా వాళ్ళు రాలేదా దేవుని మందిరానికి రావడం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు మర్చిపెట్టు. జ్ఞానం, వివేకం కలిగి ఉండి అక్కడ
అరే వాళ్ళు వచ్చారు అని నేను దేవుని సన్నిధికి దూరం అయిపోతే వెంటనే తోడేళ్ళు వస్తాయనే జాగ్రత్త నీలో ఉండాలా. అది లేదు అనుకో, మీరు ఎప్పుడైనా రాసి పెట్టుకోండి ఈ మాట, దేవుని మాటగా చెప్తున్నాను నేను బిడ్డలారా. దేవుని సన్నిధికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయ బ్రతుకులకు నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటావో, ఒక్క గడియ చాలు దూరం అవడానికి, వెంటనే తోడేళ్ళు వచ్చేస్తాయి నీ జీవితంలోకి. సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యం కూడా కొట్టుకుపోయింది ప్రవాహంలో పడి. ఏముండవు, అంతా శూన్యమే. కనుక తోడేళ్ళు మనల్ని ఛేదించకుండా, తోడేళ్ళు మన మీద పడకుండా ఉండాలంటే అవి పడేది 1-2 పడవు, కుటుంబంతో సహా వచ్చి పడతాయి. కనుక మందలు వచ్చి పడతాయి. కనుక మనం ఏం చేయాలి అంటే, మనమే మందగా కూడి దేవుణ్ణి ఆరాధిద్దాం, మనమే మందగా కూడి వివేకం కలిగి బ్రతుకుదాం, మనమే మందగా కూడి నిష్కపటమైన పావురం వల్ల మనం బ్రతుకుదాం. దేవుడు మనకు తోడుకుంటాడు, దేవుని సన్నిధి తోడుకుంటుంది, దేవుని శక్తితో నింపబడతాం, దేవుని బలంతో నింపబడతాం, శత్రువుని ఛేదించే యోధులుగా మార్చబడతాం మనం. ఆమేన్, హల్లెలూయా. సో దేని బట్టి జాగ్రత్త పడాలి ఇప్పుడు మనం? దేని బట్టి జాగ్రత్త పడాలి ఇప్పుడు మనం? తోడేళ్లను బట్టి. తోడేళ్ళనగా అపవాది, ద్రోహం చేసేది, ద్రోహ కార్యాలు చేసేది, క్రూరత్వానికి ప్రతీకారం, క్రూరత్వానికి మాదిరికరమైనది ఏంటంటే అపవాది. దాని చేతికి నువ్వు చిక్కకుండా ఉండాలంటే ఎలా ఉండాలా? పాము వలే, పావురము వలే. ఎస్, ఈ 2 నీకుంటే తోడేళ్ళు నిన్నేం చేయవు. ఈ 2 నీకు లేకపోతే, నేను చెప్పిన పాము మీరు చిన్న శబ్దం వింటే చాలు వెంటనే తప్పించుకుపోయింది కదా, చూస్తాం కదా మనం. లేదు అవసరమై లేదు అనుకుని, ఒకవేళ అది ఎంత పెద్దదైనా సరే, పెద్ద జంతువైనా, ఎంత పెద్ద మనిషి అయినా సరే, విరోధంగా వచ్చి చంపడానికి చూస్తే పాము ఏం చేసింది అప్పుడు? అమ్మా, నిలబడిద్ది ఎదురు తిరిగి, పోరాడిద్ది ఎదురు తిరిగి, శత్రువుని అంతమందించిన దాకా నిద్రపోదు. చేతనైతే వివేకంతో తప్పించుకునేది, లేకపోతే శత్రువుని కూడా అంతమంది, అది ఎంత పెద్దదైనా సరే ఒక్క కాటుతో చంపిపడేసింది. అది ఏంటంటే మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకే ఉండాలంటే వివేకం కలిగి ఆ చురుకుదనం మనలో ఉండాలి. ఎంత చురుకుగా ఉండేది తెలుసా పాము? ఎంత స్పీడ్గా ఉండేది పాము. మనం ఎలా ఉండాలా? ఆ చురుకుదనం, ఆ వివేకం, ఆ జ్ఞానం కలిగి నిష్కపటమైన పావురం వలె సంఘములో మనం బ్రతకాలి. అప్పుడు ఏ తోడేళ్ళు నిన్ను కానీ, నీ కుటుంబానికి, నీ సంఘాన్ని ఏమీ చేయలేదు. తోడేళ్ళ కోరల పీకాలన్నా, తోడేళ్ళ గట్టిగా కొట్టి చంపాలన్నా నీ దగ్గర ఉండాల్సింది జ్ఞానం, వివేకం, ప్రార్థనా జీవితం, దేవుని స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుని కీర్తించుట, దేవుని ధ్యానించుట అనేది ఎప్పుడైతే నువ్వు మానేస్తావో నీ బ్రతుకులో చీకటి వచ్చింది. చీకటి రాకుండా ఉండాలంటే జ్ఞానంగా ఉండాలి, చీకటి రాకుండా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి, చీకటి నీలోకి రాకుండా ఉండాలంటే వివేకం కలిగి ఉండాలి. ఇట్టి బ్రతుకు మనం బ్రతుకుదాం, తోడేళ్ళను ఎదిరిద్దాం. అది ఎంత బలమైన తోడేళ్ళ మందైనా సరే వాటిని తిరుగుబాటు చేసి సంహరించాలంటే మనలో జ్ఞాన వివేకాలు కావాలి, నిష్కపటమైన ప్రేమ ఉండాలి మనలో. ఏ మాత్రం కూడా తగ్గిపోకూడదు, ఏ మాత్రం కూడా ఆ ప్రేమ లేకుండా మనం ఉండకూడదు, ఏ మాత్రం ప్రార్థన లేకుండా మనం ఉండకూడదు. ఒకవేళ ప్రార్థన జీవితం, దేవుని సన్నిధి మనకు దూరం అవుతుందంటే ఖచ్చితంగా తోడేళ్ళ మంద మనకు దగ్గర పడుతుంది. దీన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకే ప్రభు అంటున్నాడు జాగ్రత్త అని. జాగ్రత్తగా బ్రతకండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు గాక. అలా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, అందరూ మోకరించండి. నా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతలు, అక్కరతలు తీర్చండి. వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి. తోడేళ్ల మంద ప్రభు మమ్మల్ని ఎప్పుడు చుట్టుముట్టి ఉంటాయి. కానీ మేమైతే పాము వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటమైన ప్రేమతో నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నీ నామాన్ని కీర్తించేవారిగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే నిజమైన విశ్వాస జీవితంలో నడిచేవారిగా మేము ఉండాలి. అటు దివ్య సన్నిధిని మాకు తోడు ఉంచండి ప్రభా. ఎవరు ఏ కష్టంలో, ఎవరు ఏ బాధలో, ఎవరు ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో
ఒకవేళ ఏ కుటుంబాన్ని తోడేలు మంద చుట్టుముట్టిందో వివేకముతో జ్ఞానముతో నిన్ను స్తుతించుట, జ్ఞానముతో నిన్ను ప్రార్థించుట, జ్ఞానముతో నీ సన్నిధికి చేర్చబడట అనేది ఏ మాత్రం విస్మరించక నీ సన్నిధిలో చేరి జ్ఞాన వివేకాలతో నేను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, కీర్తించి, ధ్యానం చేసే మనసు మాకు దయచేయమని, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన సాత్వికమైన మనసు మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.